సో చాలా రోజుల తర్వాత మళ్ళీ వేమన గారు వచ్చారు. అసలు మీ పేరేమిటి అసలు? నీరజనాభుడు. నీరజం నాభి ఎందు గలవాడు విష్ణువు. విష్ణువు. మీ పేరు విష్ణువా? దాని అర్థం అది. మీ ఒరిజినల్ నేమ్ నీరజనాభుడు. మీ పుట్టినప్పుడు అదే పేరు? సో వేమన్ కాలేజీలో నీరజనాభయ్యగా మార్చుకున్నాను. నీరజనాభయ్య. ఇప్పుడు ప్రజెంట్ నీరజనాభయ్య. కానీ వేమన అనే నాకు గుర్తు. అందరూ వేమన అని పిలుస్తారు. అవును, ఎందుకంటే నా పేరు అంతా ముక్కలు ముక్కలు చేసేస్తాను. అవును, అసలు అది పేరంటే నమ్మడానికి లేదు. యూనిక్ ఫీచర్. అవును. సో ఇప్పుడు ఈ వేమన గారి స్పెషలైజేషన్ ఏమిటంటే వేమన పద్యాల మీద రీసెర్చ్ అని అనను కానీ ఒక అంతులేని ప్రేమ. వేమన అన్న, వేమన సాహిత్యం అన్న, ఇప్పుడు దట్ ఈస్ హిస్ లైఫ్. తర్వాత ఆయన ఒక బుక్ తీసుకొచ్చారు, నేదునీరి గంగాధరం గారు రాసింది. దాదాపు 5,000 పైచిలుకు అనొచ్చా, దాదాపు 5,000. దాదాపు 5,000 ఉన్నాయి. వేముడిట్లు చెప్పు వేల పద్యంబులు తప్పులెల్లి ఉన్న ఒప్పియుండు తత్తరపడక అందు చిత్తము నిలుపుము విశ్వదాభిరామ వినురవేమ నీతి వైరాగ్య భక్తి పునీతులకును ఘాతుకలు గాని జ్ఞాన సంకలితులకును వ్రాలకందని పద్యముల్ వేల సంఖ్య చేత నంబుగ వేమన చెప్పే భూమిని. సో కొన్ని వేల పద్యాలు ఉన్నాయి. దాదాపు ఇతనికి కొన్ని వందల పద్యాలు కంటతహా వచ్చు. అందులో ఈయన పర్సనల్గా రీసెర్చ్ చేసి వేమన పద్యాలని బైఫర్గేటిస్లో రాసుకున్నారు ఆయన. ఈ సంవత్సరాంతంలోపు నేను ఈయన సహాయంతో రకరకాల విషయాలకు సంబంధించిన వేమన పద్యాలన్నీ ఒక చోట చేర్చి ఒక యాంథాలజీ లాగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ అంతా ఉంది. ఇప్పుడు నేను చేయవలసిందల్లా ఏంది, కాస్త కొంచెం మంచి బొమ్మలేసి సబ్జెక్ట్ వైజ్ బైఫర్కేట్ చేసి కాస్త అందంగా చేతిరాత్తో అలా చేయొచ్చు. కాస్త ఏమంటారు, ఒక గొప్ప యోగికి మన కాంట్రిబ్యూషన్ ట్రిబ్యూట్ అనుకోవచ్చు కొంతవరకు. అంటే వెతుకులాడే పని లేకుండా మనమే ఒక చోటికి తీసుకురావచ్చు. అయితే ఇప్పుడు ఈయన రీసెర్చ్ చేసి రాసుకున్న దాంట్లో రకరకాల అంటే ఒకే విషయం గురించి ఎన్ని పద్యాలు చెప్పాడు. వైరాగ్యం అనే విషయం గురించి ఎన్ని, తత్వం అంటే ఏంది, గురువు అంటే ఏంది, అజ్ఞానం అంటే ఏంది, సమాజం అంటే ఏంది, ఇట్లా రకరకాలుగా. తర్వాత మన వేమన పద్యాల్లో సీస పద్యాలు ఉన్నాయి, కంద పద్యాలు ఉన్నాయి. దాని తర్వాత ఆట వెలుదులు ఉన్నాయి, ఎక్కువగా ఆట వెలుదులు ఉన్నాయి. సో ఇప్పుడు ఏమన్నా కొన్ని అంటే మీ స్మృతిపథంలో ఉన్నవి మనం చూద్దాం. బైఫర్కేషన్ లాస్ట్ టైం కొన్ని ఆసుగా చెప్పారు, మళ్ళీ ఒకసారి పర్వాలేదు. సో ఇప్పుడు మనిషికి వైరాగ్యం చాలా అవసరం. సో వైరాగ్యం గురించి ఏం చెప్పిండు తాత? చదువులందు లేదు, శాస్త్రములను లేదు, వేదములను లేదు, వాదములను బయలునందు ముక్తి పరికించి చూడరా విశ్వదాభిరామ వినురవేమ అడవి తిరుగలేదు, ఆకాశమున లేదు, అవని తీర్థయాత్రలందు లేదు, వడలు శుద్ధి చేసి వడయుని చూడరా విశ్వదాభిరామ వినురవేమ తిరిగి 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 ద్రిమ్మరిగానేలా తీర్థయాత్ర కనుసు తెలియమాలి తెలివిలోని తెలిపి తెరవిగా చూడరా విశ్వదాభిరామ వినురవేమ తాను నిలుచు చోట దైవంబు లేడని పామర జనులు తిరుపతులు కరగా జోగిజేయు చేతి సొమ్మెల్ల పోజేయు విశ్వదాభిరామ వినురవేమ. ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి. ఒకటి అంటే కొంచెం అర్థమవుతుంది. ఇందాక నువ్వు అన్నావు కదా బుక్ రాస్తాను అని చెప్పేసి, దాంట్లో నువ్వు పిక్చర్స్తో పాటు పోయం ఏం చెప్పారో ఒకసారి కొంచెం క్లుప్తంగా తప్పకుండా దాని ఎసెన్స్ని ఖచ్చితంగా క్యారీ చేస్తాడు. ఉత్త పోయం అనేది అందరికి తెలుసు, దాని తేలికైన భాషలో తాత్పర్యం మొత్తం ఒకటి భూని గడగడా చదివిన లోని అర్థం ఎట్లు తానెరుగును ఎరుకమాలు చదువులేటికో తెలుపరా విశ్వదాభిరామ వినురవేమ చదువు చదువు చదివి సన్యాసిగానేల చదువు చదివి సన్యాసిగానేల షణ్మతముల జిక్కి చావనేల అతని భజన చేసి ఆత్మలో తెలియుడి విశ్వదాభిరామ వినురవేమ పెక్కు చదువులేలా చిక్కు వాదములేలా ఒక్క మనస్తోడ ఊరకున్న సర్వసిద్ధుడగును సర్వంబు తానగు విశ్వదాభిరామ సర్వసిద్ధుడగును సర్వము తానగును విశ్వదాభిరామ వినురవేమ. దాంట్లో ఉంటుంది కదా, ఎచటి నుంచి వచ్చు ఎచటికి తావు
నిదుర చెందము ఎరుగ నేర్చని సర్వముక్తుడగును సర్వము తానగును విశ్వదాభిరామేంద్రవేమ. తనలో సర్వం ఉండగా తన లోపల వెతుకలేక ధర వెతికడి ఈ తనువుల మోసెడి ఎద్దుల మనమున తెల్పంగ వశమే మహిళవేమ. ఇది ఇప్పుడు దాని మీనింగ్ అంటే చెప్పండి. తనలో సర్వం ఉండగా మొత్తం మనసులో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్సైడ్. మనం లోపల చూసుకోలేక బయట వెతుకుతున్నాం. ఎందుకు? బికాజ్ ఇట్ ఈజ్ ఈజీ. బయట ఈజీ ఉంది, లోపల కష్టం ఉంది. మిస్అండర్స్టాండింగ్ ఈజ్ ఈజీ, అండర్స్టాండింగ్ ఈజ్ డిఫికల్ట్. అండర్స్టాండింగ్ నీడ్స్ ఇంటెలిజెన్స్. ఎవ్రీబడి కెన్ మిస్అండర్స్టాండ్ బికాస్ ఆఫ్ ఇగ్నోరెన్స్. అపార్థం చేసుకోవడం అంత సులువు. ఇట్ ఈజ్ ఈజీ అండ్ చీప్. గుడికి వెళ్ళి రావడం తేలిక, ఒంటరిగా ఒక గంట సేపు కూర్చోవడం చాలా కష్టం. అందువలన తిరిగి 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 ద్రమ్మరిగా అనేలా తీర్థయాత్ర కనుసు తెలివి మాలి తెలివిలోని తెలివి తెరపిగా చూడరా విశ్వదా విరామ వినురవేమ. వేమన పద్యాలు ఏ సెంచరీలో రాశారండి? అప్రాక్సిమేట్లీ 1400 to 1700 అంటారు మరి. అవును అవును. ఇప్పుడు మీరు చౌడప్ప గురించి విన్నారా? చౌడప్ప అనగానే అదంతా రా అలాగని అన్ని రాలేవు, అందులో చాలా వాళ్ళు మేధావులు. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. అంటే ఆ సబ్జెక్ట్ ఆయన ఎన్నుకున్నాడు. అంటే ఓపెన్ గా మాట్లాడడం చక్కటి బూత్ నాకు నేను చౌడప్ప కూడా ఒకటి యథాతథంగా చెప్తాను. ఏమైనా పాపం దక్కితే చౌడప్ప మనకు సంబంధం లేదు మాట్లాడుతారు కాబట్టి. కానీ దాన్ని చెప్పే విధానంలో మహారమణీయత ఉంటుంది అసలు. చన్ను గుడిచి పెరిగి చన్నున కాశించి చన్ను వలన ముక్తి చప్పనాయే చన్ను విడుచువాడు సర్వదా యోగిరా విశ్వదా విరామ వినురవి. ఏమని చెప్పింది ఒకటి, ఇంకోటి ఇది కొంచెం రొమాంటిక్ గా చెప్పాడు. ములక సండ్ల నాడు 3 కోట్లు చేయు, మొలక చన్నుల నాడు 3 కోట్లు చేయు, కులుకు చన్నుల నాడు కోటి చేయు, తడక చన్నుల నాడు దమిడి చేయదు విశ్వదాభిరామ వినురవేమ. ఓర కప్పు జోడ. దాని అర్థమైంది నీకు అసలు? అంటే వెన్ గర్ల్ ఈజ్ యంగ్ తన వాల్యూ అంత ఉంటుంది అట్లా అనుకుందాం. కన్యదాని మేను అర్థం చెప్తాం. ఆ తర్వాత కులుకు చందుల నాడు అంటే కొంత శృంగారం చేసిన తర్వాత కులికినప్పుడు బాడీ కొంచెం మెచ్యూర్ అయ్యి బాడీ కాస్త సడలింది, అప్పుడు 1 కోటి రూపాయలు చేస్తుంది. దాని విలువ అటుకు చందుల నాడు అంటే ముసలి అయిపోయిన తర్వాత ఏ విలువ ఉండదు. అట్లాంటి దానికోసం నువ్వు ఎందుకు ఆరాటపడుతున్నావు విషయం అర్థం చేసుకో. కన్నెదాని మేను కస్తూరి వాసన, ముసలిదాని మేను మురికి కంపు, వయసుదాని మేను వర్ణింప శక్యమా విశ్వదా విరామ వినురవే. తొడల మెరుపు జోడ, దొడ్డ సనుల జోడ, ఓర కప్పు జోడ, వగలు జోడ, ఇటుడు నిలుచుటెట్లు విరహాగ్ని జరుగుక విశ్వదా విరామ వినురవే. తన సొంత అనుభవంలోనే చెప్తున్నాడు కాబట్టి అంత పస ఉంటుంది. ఈ పస అంటే నాకు చౌడప్ప పస అనే ఆ పదంతో చాలా ఎక్సలెంట్ పద్యాలు రాశాడు. అసలు అదేగా పప్పులు పస బాపలు పప్పులు పస కాంతల గంధము కురుస్తనంబులే, మగవారి గంధము మీసగట్టు, గుడులకు అందము గోపురం ఒక్కటే విశ్వదా విరామ వినురవేమ. ఓర పిచ్చుక రీతి ఉరిలో జనులెల్ల, నారిమణుల గూడి నష్టమైరి, ముక్తికాంత గూడి ముద్దాడలేరయ విశ్వదా విరామ వినురవే. గురువు గురించి ఏం చెప్పాడు? గురువు గురించి ఏమన్నా? కారు కారు గురులు కాగుడెంతము చెప్ప, శాస్త్ర పాఠములను చదివి చెప్ప, ముక్తిదారి చూపు మూలంబు గురుడురా విశ్వదా విరామ వినురవేమ. గురువు తానైనను హరునితా చూపును, బ్రహ్మలోకమితడు పారజూపు, శిష్యు నరచిదట్టి చీకటి బాపురా విశ్వదా విరామ వినురవేమ. గురువు విద్య లేక గురుతెట్లు గలుగును, అజునికైన వాని అబ్బకైన, తాళపు చెవి లేక తలుపెట్టులోడురా విశ్వదా విరామ వినురవే. చేత వ్రాయు వ్రాత చెరిపినా పోవును,
కాలవ్రాయువ్రాత కడిగినా పోవును, నొసటి వ్రాయువ్రాత నులిమినా పోవునా, విశ్వదాభిరామ వినురవే. తన గురువు గురించి ఏమైనా చెప్పింది ఉందయ్యా? తన గురువు గురించి ఎవరు? పరమగురుడు అభిరామయు పాదములకు చేతులను చేర్చి మొక్కితి, తప్పు వినియును ఒప్పిదముగా తలపడే తన తప్పు తలము వేమా. ఆయన తప్పు చేశాడు, అయినా కానీ ఆయన అసలు ఏమీ రియాక్ట్ కాలేదు. ఆయన పొందవలసింది ఈయన పొందాడు అని తర్వాత వెళ్ళి కాళ్ళ మీద పడతాడు. ఆయన గురువు పేరు అభిరాముడు. అభిరాముడేమో పరమగురుడు అభిరామయ పాదములకు శిరము చేర్చి పాదములు. కానీ మనకి ఇప్పుడు చరిత్రలో ఇప్పుడు సదాశివ బ్రహ్మేంద్రను ఎవరో చెప్తారు, ఒక గురువు దీనిలో చెప్పింది అది. అచ్చా, ఓకే. అంటే మనకి అది రిటర్న్ డాక్యుమెంటేషన్ కాబట్టి కొన్ని లెజెండ్స్ ఉంటాయి. విశ్వేద అంటే వేశ్య, అవును. అభిరాముడు అంటే గురువు. వాళ్ళిద్దరి వల్లనే ముక్తి పొందాడు కాబట్టి వాళ్ళ పేరు చిరస్థాయిగా ఉండటానికి మొగటాంగం పెట్టి రాశాడు. అంటే ఆయన స్టోరీ అంటే మామూలుగా కామిగాని వాడు కవిగాడు రవిగాడు, కామిగాక మోక్ష గామిగాడు, కామి అయిన వాడు కవియగును రవియగును, విశ్వదాభిరామ వినురవే. దట్ ఈస్ ద లైఫ్ ఎనర్జీ. అర్థం చేసుకుంటే నీ లైఫ్లో సంభోగం నుంచి సమాధి వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇట్ ఈస్ ద ఈజియెస్ట్ వే. సెక్స్ ఈజ్ నాట్ ఏ సిన్, నాట్ ఏ క్రైమ్, ఇట్ ఈస్ ఎ మెడిటేషన్. అంటే వాట్ వాజ్ వేమన్ స్టోరీ ఏంటి? మామూలుగా ఆయన ఇంద్రియ సుఖాలన్నీ పుష్కలంగా అనుభవించాడు, ఇవి క్షణిక సుఖాలని తెలుసుకున్నాడు. హీ లెఫ్ట్ ఇట్. రోత బుట్టెను మగవుపై ప్రీతి తొలగే, నాటి నుండి నాకేమి పాటులేమి, కాలమును బుచ్చ నా కర్మశాలయందు, కూరుచుండగ గూడెని గురుడు వేమ. ఎప్పుడైతే ఏకాంతంలోకి వెళ్ళాడో హీ రియలైజ్డ్ ఇట్. ఇంద్రియముల చేత నెగ్గొందుచుండెడి వెర్రి మనుజుడెల్ల వెతకు శివుని, ఇంద్రియముల రోసి ఈశుని చూడరా, విశ్వదాభిరామ వినురవే. ఏ వంక మనసు నిలిపిన ఆ వంకకు ఇంద్రియములన్నీ నేగు, నీ వంక మనసు నిలిపిన ఏ వంకకు ఇంద్రియంబు లేగవేమ. ఎంత బాగుంది, కొంచెం మెల్లగా చెప్పండి. ఎక్సలెంట్. ఏ వంక మనసు నిలిపిన ఆ వంకకు ఇంద్రియంబులన్నీ నేగు, నీ వంక మనసు నిలిపిన ఏ వంకకు ఇంద్రియంబు లేగవేమ. ఎంత బాగుంది ప్రాస. వేమన్న పద్యాల్లో ప్రాస కూడా చాలా బాగుంటుంది. అసలు ఆ డెప్త్ వన్ హ్యాస్ టు ఎక్స్పీరియన్స్. రీసెంట్గా ఒక ప్రొఫెసర్తో ఆయన దేని మీద ఆయన పేరు మర్చిపోయినా. సో ఆయన రాసి కాదు ఆ పుస్తకం రెగ్యులర్గా ఉన్న పుస్తకం కాదు అది. ఇమ్మడి చెట్టి చంద్రయ్య అని ఆయన ఒక ప్రబంధం రాశాడు. ఈ తెలంగాణ రాష్ట్రాల్లో తిరిగి ఈజ్ నాట్ ఎ గ్రేట్ మ్యాన్ అంటే అంత ఫేమస్ అవ్వలేదు, బట్ ఆయన ప్రబంధంలో చాలా పుష్కలమైన లక్షణాలు ఉన్నాయని చెప్పేసి డెప్త్ ఉంది చాలా. అంటే ప్రబంధానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. సో అట్లా ప్రొఫెసర్తో మాట్లాడుతున్నప్పుడు ఇదేంది మన శబ్దాలంకారం, మన పెద్దన్న తర్వాత వేమన పద్యాల్లో అంత రమణీయమైన ఒక భావపుష్టి ఉంటుంది, భాషా పుష్టి ఉంటుంది ఖచ్చితంగా. అది చెప్పాలంటే ఒక ఫీల్ మామూలు స్కూల్లో కూడా వేమన పద్యాలు వస్తాయి కదా, ఒక రైమ్ ఉంటుంది, సరదాగా విన్న గుర్తుండిపోయేటట్టు. పోయట్రీకి అత్యంత ముఖ్యమైన వస్తువు అది రైమ్ అనేది. ఛందస్సు అవన్నీ పక్కన పెడితే ఆ పదాల పొందిక, ఆ తర్వాత పదాలు మనం ఉచ్చరిస్తున్నప్పుడు మన నాలుకకి, మన గొంతుకి, మన శ్వాసకి ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. మనం వానను తడియని వారు పూనిక వేమన్న మాట బలియని వారు, నానా దిక్కుల వెదకిన కానం బడగరారు గదరా వేమ. హీ సో గ్రౌండెడ్, హీ సో లైట్. అందువల్ల ఆయన పద్యాలు ఊరికి మాటలతో వచ్చేస్తూ ఉంటాయి. అంటే కొన్ని పదాలు అర్థం కూడా ఆ కంటెక్స్ట్ బట్టి అర్థమైపోతున్నాయి. అంటే అది ఇప్పుడు మన కబీర్ దోహాల్ లాగా పైన కాంటెక్స్ట్ ఉంటుంది, మూడో లైన్లో దాని యొక్క సారం ఎసెన్స్ ఉంటుంది. అంటే ఇది యూనివర్సల్గా ఇప్పుడు లిమరిక్స్ కావచ్చు, లేకపోతే కబీర్ దోహాల్ కావచ్చు, ఫరీద్ రాసినవి కావచ్చు, లేకపోతే బుల్లేషా రాసినవి కావచ్చు, దిస్ ద యూనివర్సల్ ఫార్మాట్ అది. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క చందోగడములతో ఎక్స్ప్రెస్ చేశారు. ఏమన్నా తీసుకున్నది చాలా వెరీ అంటే
మన ఛందస్సు పరంగా తేలికైన స్ట్రక్చర్ ఆట వెళ్ళిందండి. అంటే ఎనీబడి కెన్ రైట్. Yes. ఇప్పుడు సీస పద్యాలు అంటే కొంచెం Any penny can understand. అండర్స్టాండ్. యా, It is so easy. ఎస్, మన రోజు వాడుకునే మాటలే వాడేది ఆయన. అవును అవును. లోభము గురించి లోభ మోహములను ప్రాభవంబులు దప్పు తలచిన తనుల పనులెల్ల తప్పిసనును తానొకటి దలువ దైవం ఒక్కటి తెలుసు విశ్వదాభిరామ వినురవి దశరథుండు రామ ధరణీచు పట్టంబు కట్ట తలపు చేసే కట్టె జడలు తలపు మనది గాని దైవికమది వేరు విశ్వదాభిరామ వినురవి రానిది కోరిన రాదది. లోభి అంటే ఇదేమంటారు, పిసినారి అని వచ్చి. Yes, yes. లోభివాని జంప లోకంబు లోపల మందు వేరే వలదు మతము గలదు పైకమడుగ జాలు బొగ్గురమనిజొచ్చు విశ్వదాభిరామ వినుర మేక కుతిక పట్టి మెడచన్ను కొడవగా ఆకలేలదీరు ఆశగాని లోభివాని నడుగ లాభంబు లేదయా విశ్వదాభిరామ వినురవే. కోపం గురించి. కోపం కోపమునను గంత కొంచెమైపోవును కోపమున మిగుల గోడుజందు కోపం అడిగినేని కోరికలీడేరు విశ్వదాభిరామ. ఇది మనకు తెలిసిన చాలా ఫేమస్ పద్యం, తన కోపమే తన శాంతము తనకు రక్ష దయ చుట్టంబు తన సంతోషమే స్వర్గం తన అసలు వేమన టచ్ చేయని డైమెన్షనే లేదు. మల్టీ డైమెన్షనల్. అంటే ఇప్పుడు జీవితాన్ని అర్థం చేసుకునే ప్రక్రియ ఏంది, మనిషికి నిరంతరం సంబంధం కలిగి ఉన్న విషయాల మీద దృష్టి పెట్టడం. అందులో ఆహారం ఉంది, శృంగారం ఉంది, ప్రశాంతత ఉంది, కోపం ఉంది, ఈర్ష ఉంది, ద్వేషం ఉంది, గురువు ఉండడు, అజ్ఞానం ఉంది. వీటి మీద నువ్వు దృష్టి పెట్టి వాటిలో రియలైజేషన్ వచ్చిన తర్వాత నువ్వు వాటిని ఎక్స్ప్రెస్ చేస్తే అది ఒక వాంగ్మయం అవుతుంది. అంటే కంప్లీట్ సర్కిల్. టచ్ చేయని అంశం ఏం లేదు. ఏ అంశాలు నేను బాధిస్తున్నాయో అవి క్లియర్ అయినందుకు సచ్చిదానందం, యు ఆర్ హ్యాపీ. పుట్టిన జనమెల్ల పొడమిలో నుండిన పట్టునా జగంబు పట్టదెప్పుడు ఎములు లెక్క రీతి అరుగుచూనుందురు విశ్వదాభిరామ వినురవే. మంటి మింటి మధ్య మనిన వారెందరూ ఎన్నగాను తరమే ఏరికైనా ఉన్నవారు చావనున్నవారే గదా విశ్వదాభిరామ వినురవే. తాము గన్నవారు తమగన్నవారు చచ్చుటెల్ల తమకు సాక్ష్యమే గదా బ్రతుకుటెల్ల తెలియ బ్రహ్మకల్పంబురా విశ్వదాభిరామ వినురవే. సతుల చూచి సంసారిగాగోరు సుతులు బుట్ట వెతలు గలుగు గతులు చెడగ కర్మమంచేడ్చురా విశ్వదాభిరామ వినురవే. నేను ఎప్పుడు నా మిత్రులకు కూడా చెప్తా, జీవితంలో పిచ్చి ఉండాలి, అది బతికిస్తుంది. మా వైలిన్ సార్ అంటారు అనమాట, ఆ సార్కి ఒకసారి జ్వరం వస్తే క్లాస్కి వచ్చాడు, అలా ఇబ్బంది పడుతూ ఏం పాడటం అని చెప్పి పాడని చెప్తున్నాడు. అంతలో ఎవరు అడిగారు, సార్ వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా ఇంటికి వెళ్ళంటే, ఇంటికి వెళ్ళగానే జ్వరం మాయమవుతుంది. ఇక్కడ ఉంటే పెద్ద ఆయన, ఇక్కడ ఉంటే అట్లీస్ట్ నాకు టైంపాస్ అవుతుంది. తర్వాత సంగీతం ఉంది కాబట్టి నేను బతుకున్నా, ఈ సంగీతం తీసేస్తే నేను ఎప్పుడూ చచ్చిపోతున్నాను. ఇట్లా నేను పాట మొదలు పెడితే విదిన్ 5 minutesలో ఐ ఫర్గెట్ ఎవ్రీథింగ్. ఈయన కూడా అంతే. అంతే, అంతకు మించి అసలు వేరే ధ్యానం లేదు, పనికి మించిన ధ్యానం లేదు. తనుతా తెలియుట తత్వము తనకన్యల బోధ చేయ ధరలో గలరా తనుతా తెలియకయున్నను తనకితరులు తెలుపలేరు తథ్యమువేమో. తెలుపువాడెవ్వండు తెలియవాడెవ్వండు గుట్టెరింగినంత బట్టబయలు సోదరి బాండమందు సూర్యుని చందంబు విశ్వదాభిరామ వినురవేం. మనసు గురించి మనసే మాయామృగము మనసేమిటి పైకి గాని మరివోనీక మనసున చంపిన మనసందే ముక్తి గలదు మహిళవేమ. దీన్ని కొంచెం అనలైజ్ చేయండి. మనసుని ఏటి మీదకి పోనీయకుండా ఉండాలి. మనం ఎంతసేపున్నా అటు గతంలో కన్నా వెళుతుంది, ఇటు ఫ్యూచర్లో కన్నా వెళుతుంది. ఇక్కడ నిలబట్టలేదు, ఇక్కడ నిలబడితే ఇక చచ్చిపోతుంది. దేర్ ఇస్ నో దాని లైఫ్ లేదు. తిరగవలయు మనసు తిరిగిన వరకును తిరిగినట్టి మనసు విరుగవలయు తిరిగి విరిగినేని దేవుడే తానగు విశ్వదాభిరామ వినురవేమ. మనకి మన సాంప్రదాయంలో కూడా చాలా సంకేత మాత్రలుగా చెప్పారు, కానీ అది మూర్ఖపు ధారణల కింద మారిపోయినాయి. ఇప్పుడు మిస్అండర్స్టాండింగ్. మన పూజా గదిలో ఒక దీపం వెలిగిస్తారు, అది ఎగ్జాక్ట్లీ ధ్యాన స్థితి యొక్క ప్రతీక. అది అంటే నిశ్చలమైన ఒక గదిలో
ఒక ప్రమిద ఉంది, దాంట్లో ఆయిల్ ఉంది, చైతన్యం వెలుగుతుంది. చిన్న గాలి వచ్చినా అది కదులుతుంది, డిస్టర్బ్ అవుతుంది. సో యువర్ మైండ్ షుడ్ బి లైక్ దట్ అని చెప్పడానికి సంకేత మాత్రంగా మనోళ్ళు దాన్ని ఒక మొదట యాక్టివ్గా మార్చి ఒక్క దీపం 1,00,000 దీపాలు పెడతారు, ఏమో పర్సన్ అవుతారు. దాంట్లో ఒక్కటి ఆరినా ఒక్క డిస్టర్బ్ అయినా మొత్తం ఇంత చేసి కదా, ఇంత నిష్టగా ఉంటుంది కదా. నిష్ట మరచిన నిద్ర నిద్రనే కాదురా, భజన చేసే భక్తి భక్తి కాదు, పూజ చేసే పూజ పూజనే కాదురా, విశ్వదాభిరామ వినురవే. ప్రియమ మళ్ళీ చెప్పండి. ఆ ఫస్ట్ లైన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ పోయంలో నిష్ట మరచిన నిద్ర నిద్రనే కాదురా, నిష్ట డీప్ స్లీప్, డీప్ గా లేని స్లీప్ అసలు స్లీపే కాదు. భజన చేసే భజన భక్తి కాదు, భక్తి కాదు, పూజ చేసే పూజ పూజనే కాదురా. ఇట్ ఈస్ నాట్ డూయింగ్, ఇట్ ఈస్ బీయింగ్. సోషల్ రిఫార్మిస్ట్. ఎస్, సంఘంలో ఉన్న తుప్పుని తన మాటల ద్వారా ఒక ఊపాడని బేసిక్గా. ఇప్పటికీ రిలవెంట్ ఉంది కదా. విప్రులెల్లగూడి వెర్రి కోతలు సతిపదులను గూర్చి సమ్మతమున ముని ముహూర్తమంచ మొండెట్లు మోచారు విశ్వదాభిరా. అంటే పెళ్లి చేస్తున్నప్పుడు విప్రులు అంటే బ్రాహ్మణ్స్ అందరూ కలిసి ఏదో పిచ్చి పిచ్చిగా వాగి ఒక మంత్రాన్ని ఒక ముహూర్తాన్ని సెట్ చేసి పెళ్లి చేస్తారు. ఇంత శుభముహూర్తంలో పెళ్లి చేస్తే భర్త తెచ్చిపోయి అది ముండెట్ల మోసే. అంటే ఇంత ప్లాన్ చేసినప్పుడు ఏదేమైనా లైఫ్ బాగుండాలి కదా. ఇది ఎలా ఉందంటే ఆర్టికల్ ప్లాన్ వేసి ఇంటికి పునాది తీసేది 5 రోజులు కూలిపోయింది. ఇది ఎక్కడ పునాది? కాబట్టి అదంతా వేస్ట్ అంటున్నాడు. ఇద్దరికి మనసు కుదిరింది, ముహూర్తంతో పని లేదు, పెద్దవాళ్లతో పని లేదు, కట్నాలతో పని లేదు. వేలు చేరి వెర్రి కుక్కల వలె అర్ధహీన వేద మరచుచుందురు కంఠ శోష కంటే కలిగడి ఫలమేమి విశ్వదాభిరామ. యజ్ఞ వేమన గారికి అపోజిషన్ కలిగిందా మరి? ఇలా రాస్తున్నారు కొంచెం డెఫినెట్ గా యతి అయిన వెనక ఏ తీరునుంటేమి, మూర్ఘులెల్లలు తలను ముట్టితేమి, వాళ్ళ చేతికి నొప్పి వాడికేముందిరా, విశ్వదాభిరామ వినురవే. కాయజుడైన వెనుక కామంబు ఏడది, మాయ ఏడది, స్త్రీల మరులు ఏడ, అన్ని మంట కలిసే ఆత్మ ఒక్కటి నిలిచే విశ్వదాభిరామ వినురవి. యజ్ఞయాగములవి ఎన్ని చేసిన గాని ఆత్మయజ్ఞమగుని అంటి చూడ, క్రతువు చేయువారు కానంగ దొంగలు విశ్వదాభిరామ వినురవే. వేష భాషలెరిగి కాషాయ వస్త్రములు కట్టగానే ముక్తి కలుగబోదు, తలలు బోడులైన తలపులు బోడులా విశ్వదాభిరామ వినురవే. ఇప్పుడు అందరికీ అత్యంత ముఖ్యమైన ఒక పదం ఉంది భూమి మీద, వరల్డ్ వైడ్, రిలీజన్, మతం. సో ఆ మతం గురించి, మతములెన్ని అయిన సతములుగావి, సతము కర్మమగును జగతి యందు, అన్ని మతములందు అరయ నొక్కటి లేదు విశ్వదాభిరామ వినురవే. మతపు వేషధారులు మహిమీద 10,000 మూఢ జనుల కల్ప మూగుచుందురు, కొంగలు గుమిగూడి కురుకవా బోదెలు విశ్వదాభిరామ వినురవే. మర్మ మెరుగలేక మతములు కల్పించి ఉరివి జనులు దొక్క మందుచుండ్రు, గాజు ఇంట కుక్క కలవడు పడు రీతి విశ్వదాభిరామ. ఇప్పుడు వాళ్ళకి ఏమీ తెలియదు, కన్ఫ్యూజన్ ఇచ్చా. మతం అంటే కన్ఫ్యూజన్. ఆ ఎస్, 7 గంటలు నువ్వు సంధ్యావందనం చేసి తీరవలసిందే, నువ్వు సస్తావ బతుకుతాదో దట్ ఈస్ నాట్ మ్యాటర్. అట్లాగే కొంతమంది నదీ స్నానానికి వెళ్ళి చచ్చినాడు. ఇవన్నీ ఊహలు, ఏది రియల్ కాదు. కాబట్టి చెప్పాడు, వినేవాడు విన్నాడు. సినిమా తీసేవాడు లాభం తీసేవాడిది, చూసేవాడు లాభం చూసేవాడిది. ఎవడు ఎట్లా పోతే వాడికి, ఏది చూడని వాడికి వాడి లాభం వాడు. నాకు చిన్న జోక్ గుర్తొచ్చింది ఈ నది అంటే. ముల్లా నసరుద్దీన్ ఒక అబ్బాయి నీళ్ళలో కొట్టుకుపోతుంటే కాపాడిన తర్వాత ఆ పేరెంట్ వాళ్ళ ఫాదరు అందరూ వచ్చి కట్టకట్టుకొని వచ్చారు. ఇతను భార్యతో చెప్తున్నాడు, ఎంతో కష్టపడి కాపాడాను కాబట్టి ఖచ్చితంగా ప్రైజ్ మనీ ఇస్తారు, కానీ మనం అడగడం బాగోదు, సో లెట్ దెమ్ రెస్పాండ్. అంతలో వచ్చి నువ్వేనా మా అబ్బాయిని కాపాడింది, చాలా కష్టపడి ఉండవా, అసలు వాడిని ఎత్తున ఎర్ర టోపు పెట్టుకున్నాడు, అది ఎక్కడ పోయింది చెప్పు అన్నాడు.
డజన్ మ్యాటర్ అది. ఎవడు కాపాడమన్నాడు, కాపాడితే మొత్తం కాపాడు. అంటే ఇప్పుడు ఒక సెట్ ఆఫ్ రూల్స్ మైండ్లో ఉన్నాయన్న, నీకు సత్యంతో పని ఉండదు. ఇంకా ఆ రూల్ని ఫాలో అయితేనే నీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో దాన్ని కూడా బ్రేక్ చేసిన కూడా వేమన అనమాట. అంటే ఒక్కసారి కమ్యూనిటీ లాగా రిలీజియస్ కమ్యూనిటీ అయినప్పుడు రూల్స్ వచ్చాయి అంటే అది మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యి ట్రూత్ఫుల్గా అది నడిపించడం ఇంకా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అంటే ఒకటి ఏదైనా ఒక సమాజాన్ని ఒక దారిని పెట్టడానికి, సమాజంలో కన్ఫ్యూజన్ లేకుండా చేయడానికి మతాలు వచ్చాయి, అలాగే సాంప్రదాయాలు వచ్చాయి, అలాగే కాన్స్టిట్యూషన్ వచ్చింది. అంటే అందరికీ ఒక కామన్ రూల్. కానీ ఆ కామన్ రూల్ వరకు కాకుండా కాస్త లోపలికి ఆ కామన్ రూల్లో ఉన్నంత వరకు మళ్ళీ నీ లైఫ్లో సమస్యలు ఉంటాయి. అట్లా కాకుండా సంపూర్ణంగా నీ లైఫ్లో సమస్యల నుంచి బయటపడాలంటే నీ మతాన్ని నువ్వు అన్వేషించుకోవాలి. అంటే వాట్ ఈస్ ద బెస్ట్ ఫిట్ ఫర్ యూ అనేది నీకు ఎప్పుడు ఒక రిలీజన్ చెప్పదు. అది అందరికీ ఆమోదయోగ్యమైంది, సత్యము కాదు, జస్ట్ ఏమంటారు జనహితమైనంతవరకు. దట్ ఈస్ యూస్ ఫర్ స్పీచెస్ అండ్ బుక్స్, అంతవరకు, నాట్ ఫర్ లైఫ్. నాట్ ఫర్ లైఫ్. అవర్ లైఫ్ ఈజ్ నాట్ ఇన్ ఎనీ బుక్, వీ హ్యావ్ టు సర్చ్ ఫర్ దట్. దేవుడి గురించి ఏమైనా చెప్పాడు దేవుడు? ఇహమున సుఖయింప హేమకార విద్య, పరమున సుఖయింప బ్రహ్మ విద్య, కడవ విద్యలెల్ల కళ్ళ మూడులకును విశ్వదాభిరామ వినురవే. వెండి కొండ పసిడి కొండయూ తనకుండా దేవుడేలబోయి తిరిపెమెత్తే, దైవ బలమి గాని తన బలిమి కాదయా విశ్వదాభిరామ వినురవే. హేమ నగం చేత ఎప్పుడూ గలవాడు, వెండి కొండ పైన వెలయువాడు, ఎత్తవలసిన బిచ్చమేమనావచ్చురా విశ్వదాభిరామ వినురవే. కర్మమధికమైన గడిచిపోవగరాదు, ధర్మరాజు తెచ్చి తగని చోట కంకుబట్టు చేసే కటకటా దైవం విశ్వదాభిరామ వినురవే. ఇమ్ము దప్పు వేళ నెమ్మిలన్నీ మాని కాలమొక్క రీతి గడుపవలవి, విజయుడిమ్మి దప్పి వెరటిని గొల్వడా విశ్వదాభిరామ వినురవే. బాలాజీ ఒకసారి ఈ పేపర్స్ చూపేవా? సో ఇప్పుడు వేమన గారు రాసుకున్న రైటింగ్స్ ఎంత బాగున్నాయి చూడండి. అంటే శ్రద్ధ. ఇప్పుడు ఇందులో జస్ట్ పద్యం నెంబర్ వేసి ఊరికి ఒక్క లైన్ రాసుకున్నారు. దానికి కారణం ఏమిటి? అదే మూడో పాదం. దానికి కారణం ఏమిటి? అదొక్కటి రాసుకోవడం వల్ల పద్యం అంతా గుర్తుంటుందన్నా? మొదటి పాదం కావాలంటే అందులో చూసుకోవచ్చు అకారాది పరంగా. మూడో పాదం నాకు గుర్తొచ్చింది, మొదటి పాదం గుర్తు రావాల. అందువల్ల ఆ పద్యం ఎక్కడుందో నేను నంబర్ నోట్ చేసుకున్నాను. ఓకే ఓకే ఓకే. దాన్ని బట్టి మీరు ఏ పద్యం అయినా అడగండి, నేను తీసేస్తాను. ఇందులో దొరికిపోతుంది. తర్వాత ఇందులో నాకు ఇప్పుడు చూడగానే ఒకటి దొరికింది. మనిషి గర్భంలో ఉన్నప్పుడు ఎట్లా జన్మ తీసుకుంటాడని ఉంది కదా, ఓ సీసపద్యం ఉంది అందులో. నేను ఎత్తుకులాడతా, అది నేను చదువుతా లాస్ట్కి. తర్వాత ఇది కూడా అక్షరాలను ఆధారం చేసుకొని మీరు రాసుకున్నది. నాకు అర్థమవుతుంది. ఎవరి నొసట ఎట్లెట్లు రాశాను ఆ బ్రహ్మ అట్లట్లు జరుగును అవనిలోన, బ్రహ్మవ్రాతకు బదులు పలికెడి వారెవరు విశ్వదాభిరామ వినురవేం. వ్రాత కొలది గాని వరమీడు దైవము, చేత కొలది గాని వ్రాత కాదు, వ్రాతకు అజుడు కర్త, చేతకు తాకర్త విశ్వదాభిరామ వినురవేం. తర్వాత అది మన శృంగారం గురించి ఏమైనా చెప్పండి. ఈత గింజ వంటి ఇసుమంతయోనికై ఆశపడుదురిలా అఖిల జనులు, దీని విడుచున్నట్టి ధీరులెవ్వరు లేరు విశ్వదాభిరామ వినురవేమ. ఉత్సచలము కోరి ఉన్నది జగమెల్ల, తిక్కబట్టినట్టి తిరుగుచుందురు, తుచ్చ సుఖము దీని దృంపంగా లేరయా విశ్వదాభిరామ వినురవేమ. నాతిపైన ప్రేమ నానాటికి నిరోత, జ్యోతిపైన ప్రేమ చూడగాను, మాతృప్రేమ ఒకటే మర్యాదగాంచురా విశ్వదాభిరామ వినురవేమ. చన్ను గుడిచి పెరిగి చన్నున కాశించి, చన్ను వలన ముక్తి చప్పనాయే, చన్ను విడుచువాడు సర్వదా యోగిరా విశ్వదాభిరామ వినురవేమ. సూపర్. ఇక్కడ దొరికింది 400 పేజీలో ఉంది. తల్లి అంటే ఇదేంది, ఒక పిల్లవాడు అంటే తల్లిదండ్రులు కన్సీవ్ అయిన తర్వాత 9 నెలల్లో ఎలాంటి ప్రాసెస్ జరుగుతుందని ఆల్మోస్ట్ సైంటిఫిక్గా రాశాడు అసలు. తల్లిదండ్రియు చేరి తను రతి సల్పగా రాగంబు మించును రమ్యముగను. పర్వాలేదు. సో తల్లిదండ్రియు చేరి తను రతి సల్పగా రాగంబు మించును రమ్యముగా,
రమ్యముగను 5 నాళ్ళు కదియు నామంబు దధియును చేర్చి గలిపినట్లు చెలగుచుండు 10 వారముల గట్టిపడి యుండి ఎండమో నిలమి 10 నింట నిండుగాను నిలకును శిరము దానెనయ నేర్పడుగాని పదకఠంబులు 2 పద్ధతియగు 3వ నెలకు ధరమునరు 4గింటను నడుము పార్శ్వంబులు నలరుచుండు 5వ నెలకు అవయవంగాలు గల్గును నారుకు నేత్రంబు లమరు సరిగా 7వ నెల జీవమెచ్చుగా ప్రభవించు 8 జ్ఞానంబు నెనసియుండు 9 నెలలోన తొడరి ధ్యానము గలుగు తొలగక తన పూర్వ దుఃఖమెల్ల 10 నెలలకు పిండ పరిపూర్ణమై ధరబుట్టినప్పుడు దాసు బుద్ధి మరచి ఏం చేస్తాడు మంచములబడి తన మూత్ర మలములందు బొరలు చున్నట్టి యామావి పుట్టువులకు గతులు గలిపించి వారిని కరుణజూచి వితల దీర్చును వేమన విశ్వమందు అంటే కంప్లీట్ ప్రాసెస్ అంతా రాశాడు అట్లా. ఇప్పుడు ఇలా ఊరికే పతిసతులిద్దరు గూడుక సతివద్దనే పవ్వాళ్ళింత్రు స్తనయుగళమున పతిసతులిద్దరు గూడుగా సతివద్దనే పవ్వాళ్ళింత్రు స్తనయుగళమునను సుతుడంటిన పాలుబుకును పతి అంటిన అల్లతావు పదునగువేమా. అంటే సోర్స్ ఒకటే ఇద్దరు 2 రకాలుగా చూస్తారు స్పర్శ అంతే కదా. అంటే ఒక్కొక్కలాగా దర్శనం ఇస్తుంది అనేది. ఇప్పుడు మీకు ఎప్పటి నుంచి అనిపించింది వేమన మీద ఎంక్వైరీ చేయాలి? 30 years నుంచి. 30 years నుంచి. ఇప్పుడు ఇలా చేయడం వెనుక మన మహత్వాకాంక్ష ఉందా లేకపోతే ఊరికేనా? జస్ట్ ఫర్ టైం పాస్. జస్ట్ ఫర్ టైం పాస్. సమయం మీద కాలము తనకక చాలా కాలము కలదనుసునున్న కాలము నాడి కూలుడు తనుతా తెలియక కూలెను తొలి జామునందు గొబ్బున వేమ. కాలగతి ఎంత వారికి వాలాయము సులకదనము వచ్చుటరుదా వ్రేలగిరి నెత్తు కృష్ణుడు తేలడే వట పత్రమందు తెలియరవేమ. కాలగతి ఎప్పుడునూ తెలియక సంజ జపము చేయు జానలారా సంజ జపములోని జానలెట్లుండురా విశ్వదాభిరామ వినురవేమ. కాలమున పుట్టు జంతువు కాలమునను వృద్ధి చెందు కాలమునను చెడు కాలము జనులకు దేవత కాలము సుఖ దుఃఖములకు కారణమదిపా. అంటే ఏదైనా ఒక పద్యాన్ని అనలైజ్ చేయండి, అంటే కొంచెం విడమరి చెప్తే కొందరికి అర్థమవుతుంది. కాలము తనకిక చాలా కాలము కలదనుసునున్న కాలము నాడే. నాకేమిటి ఇప్పుడు 30 ఏళ్లే కదా ఇంకా చాలా జీవితం ఉన్నదని, అది ఏ క్షణాన్ని పోతుందో తెలియదు. అందువల్ల చావు రేపే ఉన్నదన్నట్టుగా మనం ప్రవర్తించాలే తప్ప ఎంతో ఎక్కువ కాలం ఉందని అనుకోవటం భ్రమ. ఎందుకంటే ఇప్పుడు నిద్రపోయిన వాళ్ళు లెగుస్తాడో లేదో కూడా తెలియదు. అందుకని క్షణచిత్తం క్షణవిత్తం క్షణ జీవితం ఆవయో యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితాగతి. తర్వాత ఇంకా ఏమైనా కాంటెక్స్ట్ చెప్పండి. పునర్జన్మ గురించి చెప్పాడు. పూర్వజన్మ మందు పుణ్యంబు చేయని పాపితా ధనంబు పడయలేడు విత్తమరచి కోయ వెతకినా చందంబు విశ్వదా. ఎక్స్ప్లెయిన్ ఎందుకంటే పునర్జన్మ మీద విపరీతం డౌట్ ఉంది, జాగొడుతున్నాడు. నేను ఒక మనము ఇంతకుముందు చేసిన కర్మ ఫలితాన్ని వాళ్ళు అనుభవిస్తున్నాం. అది జన్మ అనుకో ఇంకోటి అనుకో, ముందు కర్మ ముందు ఫలితం తర్వాత. మనం విత్తనమే వేయకుండా కోత కోసుకోవాలంటే అది ఎట్టా సాధ్యం అవుతుంది? ఎదట కలిమి చూచి ఏడ్చడి వారికి భాగ్యమెట్లు కూర్చు పరమగురుడు తనదు పూర్వకర్మ దైవమెరుంగడా విశ్వదా విరామ వినురవేమ. అంటే ఏం చెప్తున్నాడు? కర్మ దాని తర్వాత ఫలితం వస్తుంది. నువ్వు పని చేయండి కర్మ. సో ఆ ఫస్ట్ కర్మ అంటే ఏందో పర్ఫెక్ట్ గా తెలిస్తే దాని ఫలితం ఆటోమేటిక్ వస్తుంది. ఇప్పుడు నువ్వు మంచి పళ్ళు గిళ్ళు తింటే ఎనర్జీ ఆటోమేటిక్ వస్తుంది. ఎనర్జీ ఆటోమేటిక్ వస్తుంది. ఇప్పుడు నువ్వు ఏవీ తినకుండా నాకు మంచి అట్లా అనేది చెప్తున్నాడు. ఇంకా ఏదైనా పని గురించి పని కాయమున్న ఇప్పుడు కామాదులను కోసి జ్ఞాన మార్గమునను నడువాలి జాగుజేయ కాయమేగినా నేమగు విశ్వదా విరామ వినురవేమ. తినుటకు సరిపడు ద్రవ్యంబును తగనార్జింపుము అధికము గడింపగోరిన
వ్యర్థము సుమా జీవితమును వృధగా వింపకిట్టి మూర్ఘత్వమునం. ఇప్పుడు ఈ పద్యం ఉందని నాకు తెలియదు కానీ ఎగ్జాక్ట్ ఇదే చేస్తున్నాను. అదే చెప్తున్నా. ఎస్, మీకు అర్థమైంది. ఒకసారి చెప్పండి. అవసరం ఉన్నంత మనకి ఎంత కావాలో అంత తీసుకో, సంపాదించు. ఏదర్ బై హుక్ ఆర్ క్రూక్. ఇప్పుడు జంతువులు ఉన్నాయి, జంతువులాగా క్రూర జంతువులు ఉన్నాయి, అవి సంపాదించుకుంటున్నాయి. సాత్విక జంతువులు ఉన్నాయి, సాధు జంతువులు ఉన్నాయి. వాటి ఆహారాన్ని ఎట్లయినా సరే అవి సంపాదించుకోవాల్సిందే, లేకపోతే అది వచ్చే ఛాన్సే లేదు. వాటికి ఏ రోజుకి ఆ రోజే తినడం తెలుసు, దాచుకోవడం తెలియదు. దట్స్ వై దే ఆర్ హ్యాపీ అండ్ హెల్దీ. మనకు ఆ బుద్ధి లేదు. వాటికి ఎంత తినాలో తెలియదు, తెలుసు ఏమి తినాలో తెలుసు, అందుకని దే ఆర్ హ్యాపీ అండ్ హెల్దీ. మనకి ఎంత తినాలో తెలియదు, ఏమి తినాలో తెలియదు, ఎంత దాచుకోలేదు, ఎంత ఉంచుకోలేదు, ఏమీ తెలియదు అసలు. ఇంకోటి ఎంత దాచుకుంటే అంత ఆలోచన, ఎంత భాగ్యముండు అంత కష్టపు చింత, చింత చేత మిగులు చెవుకు మనసు, చింత లేకయున్న చెడని సంపద కావచ్చు. విశ్వదాభిరామ వినురవేయం తరుణి సుతులు గనము ధాన్యములు సంపద, ఎంత చుట్టుకొనిన అంత చేటు, పసిరిగాయి పురుగు పద్ధతి చెడిపోవు. విశ్వదాభిరామ. నాకు ఈ గదికి సంబంధించి ఒక చిన్న కథ గుర్తొచ్చింది. ఒక అమ్మాయి వచ్చింది, తను వెళ్ళిపోతుంటే నేను కూడా వస్తా, నేను బస్ స్టాండ్ వరకు దింపుతా అంటే నాతో పాటు ఇంకొక ప్రొఫెసర్ కూడా ఎక్కాడు. చాలా దూరం వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి అన్నది, అయ్యో నువ్వు లాకేయలేదన్నది తలుపుకి. అంటే నాకు తెలిసే వచ్చాను, నేను చాలాసార్లు ఈవెంట్లు కూడా వెళ్తా తలుపు తెరిచిపెట్టి. అంటే అట్టెట్లా అంటే అప్పుడు ప్రొఫెసర్ చెప్పాడు తెలంగాణ అసలు అందులో దెంకపోయేటివి ఏమీ లేవు, అది వాడి ధైర్యం. ఆ క్యాన్వాసులు తీసిన ఎత్తుకొట్టుకున్నా, ఇంట్లో బీరువా ఉండి దాంట్లో బంగారం ఉంటే వాడు 3 తాళాలు వేసుకొని వస్తుంది. ఎప్పుడైతే ఒక వస్తువు మీద మమకారం పెంచుకుంటామో అప్పుడు దానిపైన మనకు లేదు బంగారం మీద, మనసులోకి ఉంది కదా. బంగారం బంగారం ఎత్తుకపోతే బీరువా ఖరాబ్ చేసి మళ్ళా బీరువా ఇంకా మంచి కాంటెక్స్ట్. ప్రేమ సతుల మాయ నమ్మి సౌఖ్యంబు గలదని మతి విహీనులైరి మనుజులెల్ల, గతులు సతుల వలన కానంగలేరయ. విశ్వదా విరామ వినురవేయం. చెప్పండి అర్థం కొంత. ఆడదాన్ని చూడంగల స్త్రీల చూచినంత చిత్తంబు రంజిల్లు. ఎందుకంటే మనకు దగ్గర అది బాడీ నేచర్, ఇట్ అట్రాక్ట్స్, ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్స్, ఇట్ ఈస్ న్యాచురల్, బై బర్త్ వస్తుంది అది. తరుణి చూడ సతులు చూడ సంసారి కాగు, సుతులు బుట్ట వ్యతలు గలుగు. బర్డెన్ పెరిగిపోయింది. గతులు చెడగ కర్మం చేర్చురా. అంటే ఏదో పట్టుకున్నాడు, పట్టుకుంటే పిల్లలు పడతారు అనుకోవాలి, పిల్లలు పుట్టారు, బరువు ఎక్కువైపోయి. ఓసారి నదిలో నడుస్తూ వెళుతున్నా అంటే 2 పిల్లలు ఉన్నారంట, 2 పిల్లలు. అమెరికాలో ప్రసంగిస్తున్నప్పుడు ఎవడో అన్నాడు, మీకంటే పిల్లలు లేరు ఏం లేదు, మస్తు చెప్తారు కథలు. అంటే నీకెంతమంది పిల్లలు అంటే 6 ఏదో అనుకోకుండా అయ్యారు. అనుకోకుండా 6 కాదు. నిన్న మా అమ్మ ఆటోబయోగ్రఫీ నోట్స్ రాస్తున్న అమ్మ కథ పేరు మీద రోజు ఆమె రకరకాల టాపిక్స్ మీద నిన్న ఒక మంచి గమ్మత్తైన విషయం చెప్పింది నాకు. మీ అమ్మ నాన్న ఎప్పుడన్నా మాట్లాడుకునే వాళ్ళ అంటే అసలు వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం నా జీవితంలో చూడలేదు, కానీ 8 పిల్లలను కలిగామన్నది. అంటే ఏం చేయాలో ఇదంతా అనవసరం, బక్వాస్. అంటే ఇది నిజ జీవితంలో జరుగుతున్న కరెక్ట్. ఇంకేదైనా మంచి కాంటెక్స్ట్ చెప్పు. డ్యూటీ, ధర్మ, విద్యుక్త అంటే ధర్మం గురించి. డ్యూటీ అంటాం కదా, ఏమన్నా విధి నిర్వహణ. తన మది కపటము కలిగిన తన వలనే కపటముండు తగజీవులకు, తన మది కపటము వీడిన తనకెవ్వరు కపటలేరు ధరలో వేమ. ఇంకా కాంటెక్స్ట్ లస్ట్ గురించి. తొడలు మరుపు చూడ, దొడ్డ సనుల చూడ, ఓర కొప్పు చూడ, వగలు చూడ, విటుడు నిలుచుటెట్లు విరహాగ్ని జరువక. విశ్వదా విరామ వినురవేమ. కొప్పు సొగసు గన్న కుచకుంభములు గన్న
చెప్పరాని తావు చెలిమిగన్న ముప్పిరి గొనుచుండు మునికైన మోహంబు విశ్వదాభిరామ వినురవేమ జార పురుషునికేమో జాజి పూలతోడ పాన్పు వేయునయ్య పాతలంజ సొంత మగని చూచి చింత నిప్పులు గక్కు విశ్వదాభిరామ వినురవే వరుడు చక్కనైన వజ్రాల గని అయిన తలుకు బెలుకు వంటి తత్వమున్న అన్యపురుష వాంచ ఆడదానికి నుండు విశ్వదాభిరామ వినురవే మొగుడు ఎంత అందంగా ఉన్నా కూడా పక్కన ఆలు రంభ అయిన అతిశీలవతి అయిన జార పురుషుడేల జాడమాలు మాంసము ఆశించిన కుక్క మరిగినా చందంబు విశ్వదాభిరామ వినుర ఇంటి ఆలి విడిచి ఇలజారకాంతలా వెంట తిరుగువాడు వెర్రివాడు పంట చేను విడిచి పరిగేరినట్లయా విశ్వదాభిరామ. సొంత పంట చేను వదిలిపెట్టి పరిగెకు వెతుకుంటాడు. అంటే పంట అయిపోయినాక కింద పడుతుంది పరిగెక. అంటే మేము చిన్నప్పుడు ఆడదాని అక్కడ పత్తి చేను పోతుండే పరిగి పోయి టెంపుల్కి తీసుకొని ఆ డబ్బు తీసుకొని జమ చేసుకొని టెంపుల్ జాతరలు వస్తాయి అప్పుడు పోతుంటే మేము ఆడదాని బొంకు గోడ పెట్టిన ఎట్లు పురుషవరుని బొంకు పూరి తడిక స్త్రీల నేర్పు మగల చీకాకు వడజేయు విశ్వదాభిరామ. ఆడవాళ్ళు అబద్ధం ఆడితే గోడ కొట్టినట్టు అతికినట్టు ఉంటుంది. మగాడు చెప్పానుకో చెప్పే దాంట్లోనే అబద్ధం ఉందని తెలిసిపోద్ది ఊరికే. దే ఆర్ సో స్ట్రాంగ్, దే ఆర్ ఫిజికల్లీ వీక్, మెంటలీ స్ట్రాంగ్. నాతిపైన ప్రేమ నానాటికి రోత జ్యోతిపైన ప్రేమ చూడగాను మాతృప్రేమ ఒకటే మర్యాదగాంచురా. ఓర పిచ్చుక రీతి ఉరివిలో జనులెల్ల నారిమణుల గూడి నష్టమైరి ముక్తికాంత గూడి ముద్దాడలేరయా విశ్వదాభిరామ వినురవేమ. వెర్రివానికైన వేషధారికైన యోగికైన పరమ రోగికైన స్త్రీల చూచినంత చిత్తంబు రంజిల్లు విశ్వదాభిరామ వినురవేమ. ఎరుక గురించి ఎరుక కన్న సుఖము ఏ లోకమున లేదు, ఎరుక నెరుగ ఎవరికి ఎరుక లేదు, ఎరుక సాటిదెరుక ఎరుకయే తత్వము విశ్వదాభిరామ వినురవేమ. ఎంత గొప్ప పద్యం. ఎస్, ఇట్ ఈస్ యూనిక్. తర్వాత ఏమంటారు జ్ఞానం గురించి? జ్ఞానమెన్న గురువు జ్ఞానహైన్యము బుద్ధి రెంటి సందు రెమ్మ రేచునప్పుడు సకల మర్మములు చక్కగా విడిపోవు విశ్వదాభిరామ వినురవేమ. తనుతా తెలియుట తత్వం తన కన్యల బోధ చేయ ధరలో గలరా తనుతా తెలియకయున్నను తనకితరులు తెలుపలేరు తజ్జమువేమ. అంతరంగమందు అద్వైతమే ఉండు బాహ్యమందు ద్వైత భావముండు అట్లుగాక తత్వం అలవడా నేరదు విశ్వదాభిరామ వినురవేమ. మొన్న ఒక చర్చ వచ్చింది, నువ్వు ఒంటరిగా ఉంటే ప్రేమ లేకపోతే నేను బతకలేను అన్నాడు ఒకడు. ఇక్కడే నువ్వు ఒంటరిగా ఉన్నావు అనుకో గదిలో, అప్పుడు ప్రేమ ఉంటుందా ఉండదా అన్న. అసలు ఏం మాట్లాడలేదు. అంటే నీకు ఎవరో ఒకరితో ఎక్స్ప్రెస్ చేయాలంటేనే నీకు ఇవన్నీ వస్తాయి. ఎవరు లేరు. మీడియా ఈజ్ నీడెడ్, మీడియేషన్ ఈజ్ నీడెడ్, మీడియం ఈజ్ నీడెడ్. తర్వాత సంతానం గురించి ఏమని చెప్పాడా? సంతానం సతుల బడయరాదు సుతుల వలన రాదు వెతలు బడిడి వాడు వెర్రివాడు నేలనున్న రాయి నెత్తిగెత్తిన విశ్వదాభిరామ వినురవేమ. ఆలు సుతులు మాయ అన్నదమ్ములు మాయ తల్లిదండ్రి మాయ తాను మాయ తెలియనీదు మాయ దీనిల్లు పాడాయి దీనిల్లు పాడాయి. అంటే ఒక తిట్టులాగా మాయ, పిల్ల మాయ, తండ్రి మాయ, కానీ ఈ మాయను మాయ తెలియనియదు. మనసు గుర్రము చేసి మాయను ఎక్కించి మోసబుచ్చును బ్రహ్మ మూఢజనుల బ్రహ్మ జ్ఞానము తెలియ బ్రహ్మ జ్ఞానికి తెలుసు విశ్వదాభిరామ వినురవేమ. మనుషులెంతటి వారు మాయను కనిపెట్ట మాయకు అడ్డమ్ము మనుషులెంత వెర్రి నక్కను కుక్క వెరపించినట్లయా విశ్వదాభిరామ వినురవేమ. ఏదో చెప్తున్నారు అంటే ఇప్పుడు అదేంటి ఇది మా ఫ్యామిలీ మాయ అన్ని మాయ ఇది అంటున్నాడు కదా. ఆ కాలంలో కూడా ఆయన ఎంత డీప్గా చూసారంటే ఇప్పుడు ఈ కాలంలో కొంత యూత్ అంటారు కదా, ఐ డోంట్ వాంట్ బీ ఇన్ రిలేషన్షిప్, ఐ డోంట్ వాంట్ ఇది అదంతా పెయిన్ అని చెప్పేసి.
ఆ లెవెల్ ఆఫ్ పర్సెప్షన్ అయితే ఒక్కటి కానీ అది వేరే రకంగా వచ్చింది ఇప్పటికీ. ఆధ్యాత్మిక పరమైన అన్వేషణ ప్యూర్లీ ఇండివిజువల్. సో ఇండివిజువల్ రన్లో ఉన్న ఇష్యూస్ ఏవైతున్నాయో అవి కొన్ని వేల సంవత్సరాల నుంచి సేమ్ ఉంటాయి. ఈగో అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది, కోపం అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది, ఆహారం అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది, శాంతం అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది. ఇది ప్రపంచం యొక్క ఎవల్యూషన్ కి బియాండ్. ఇది మానవుడు పుట్టినప్పటి నుంచి ఈ హర్షడ్ వర్గాలు సప్త వ్యసనాలు వ్యసనం ఉంది లేదా అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది. బయటపడేవాడు అప్పుడేం చెప్తాడు ఇప్పుడు కూడా అదే చెప్పాలి. సేమ్ ఫార్ములా. 6గురిని చేర అత్యంత దుఃఖంబు 7గురిని కూడా ఏడుపయ్యే వడిగా వీటి పొందు విడుచుట యోగంబు విశ్వదాభిరామ వినురవి. 6గురు అంటే హర్షడ్ వర్గం, 7గురు అంటే సప్త వ్యసనాలు. సప్త వ్యసనాలు ఐడియా ఉందా? తెలియదు, మీరు చెప్పండి. వెలది జోదంబు పానంబు వేట పలుకు ప్రల్లదంబు దండంబు పరిశుధనము సొమ్ము నిష్ప్రయోజనముగా ఒమ్ము చేత అనడి సప్తవ్యసనముల చనదొగుల. వీటన్నిటిలో కంటే అత్యంత ప్రమాదకరమైంది సొమ్ము నిష్ప్రయోజనముగా ఒమ్ము చేత. వేస్టేజ్ ఈజ్ ఏ నేషనల్ లాస్. మిగిలిన 6 వెలది తప్పుకోవచ్చు, జోదం బయటపడవచ్చు, వెలది జోదంబు పానంబు తప్పుకోవచ్చు, వెలది జోదంబు పానంబు వేట తప్పుకోవచ్చు, పలుకు ప్రల్లదంబు దండంబు పరుశుధనము తగ్గించుకోవచ్చు, సొమ్ము నిష్ప్రయోజనముగా ఒమ్ము చేత. అది సర్వనాశనం చేసేస్తుంది. ఎందుకంటే దుబారాన్ని మినిమైజ్ చేయాలి. మనకు టైం వేస్ట్ చేస్తున్నాం, ఎనర్జీ వేస్ట్ చేస్తున్నాం, టోటల్లీ లైఫ్ ఈజ్ వేస్టింగ్. మనీ ఈజ్ లాస్ట్, nothing is lost. Health is lost, something is lost. Once time is lost forever. ఇంకా ఏమన్నా కాంటెక్స్ట్? ఏకాంతం. మౌనులు ఏకాంత ప్రియులు. టీక చెప్పినట్టి అనేకులు పెద్దలు లోకమందు చెప్పి రేఖ మనసు కాకులట్టి నరులు కానరీ మర్మంబు విశ్వదాభిరామ వినురవేమ. చెప్పండి. ఇప్పుడు మన అంత పురాణాలు ఇవన్నీ చెప్తూనే ఉంటారు. అన్నిటి యొక్క సారాంశం ఏకం. ఒకటే. అది తెలుసుకోలేక కాకులట్టి నరులు కానరీ మర్మంబు. ఏకత్వం యొక్క విశిష్టం తెలియదు. ఏకత్వం నుంచే భిన్నత్వం వస్తుంది. ఏకత్వం లేకుండా భిన్నత్వం వచ్చే ఛాన్సే లేదు. ఇప్పుడు కదిలేదాది ఒకటి ఉంటుంది, కదలంది ఒకటి ఉంటుంది. కదలంది అవ్యక్తంలో ఉంటుంది, కదిలేది వ్యక్తం అవుతుంది. కారు కదులుతుంది, యాక్సిల్ ఈజ్ బేస్. యాక్సిల్ కదలదు, టైర్ కదులుతూ ఉంటుంది. ఎస్, ఒకటి శాశ్వతంగా ఉంటుంది, ఒకటి అశాశ్వతమైంది. ఈ రెండు ఇంటర్ రిలేటెడ్. ఒకటి లేకుండా రెండు ఉండే ఛాన్సే లేదు. అందుకనే అంతరంగమందు అద్వైతమే ఉంది, బాహ్యమందు ద్వైత భావము అట్లుగాక తత్వం అలవడా అనేరదు. సర్కిల్ ఈజ్ వన్. Circle center is one. Points on the surface are infinite. Infinite points are connected to the center by radius. That radius is ego or ignorance. If the radius becomes zero, there is the matter. జీవాత్మ పరమాత్మ లైక్ కబీర్ దోహాలు కూడా సేమ్ అర్థం ఉన్నాయి. దాదాపు ఎవరు చెప్పినా దాని గురించి చెప్పాల్సిందే. బంగారు ఏక్ సాధో సబ్ సధే అన్నాడు. అంటే ఒక్కటి పట్టుకో అన్ని పట్టుకోబడి, అంతే తప్ప నువ్వు రకరకాల విషయాలు నువ్వు అన్వేషించి తెలుసుకోలేవు. కొండ కుంభమన్న కొండ పర్వతమన్న ఉప్పు లవణమన్న ఒకటి కాదే. భాషలు ఇట్లే వేరు, పరతత్వం ఒక్కటే విశ్వదాభిరామ కమలవజుడు చేయు భవుడు చేయు కడు సృష్టి అందురు హరి భరించు సంపు హరుటందురు మూర్తులెందరైన మూలముక్కటి సుమ విశ్వదాభిరామ వినురవేమ. మట్టి కుండ వంటి మాయ దేహము సచ్చుడన్నడైన సావదాత్మ ఘటములెన్ని అయినా గగన ముక్కటి సుమ విశ్వదాభిరామ. అంటే ఇప్పుడు మట్టితో నువ్వు రకరకాల పాత్రలు చేయొచ్చు, చూడ్డానికి భిన్నంగా అనిపిస్తాయి, కానీ ఆ ఘటం లోపల ఉండే గగనం ఏదైతే ఉందో అంటే స్పేస్, ఇట్ ఈస్ జస్ట్ ఘటాకాశం మహాకాశం అంతే. అంటే కుండలో ఈ అనంతమైన స్పేస్ కి మధ్య ఏ డివిజన్ లేదు. నువ్వు దాని మీద మూత పెట్టిన దాన్ని ప్యాక్ చేసిన బోత్ స్పేసెస్ దానికి అడ్డుపడుతుంది ఈ బాహ్య శరీరమే. అంతర్బహిత్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అంతటా ఉన్నది అదే. అవును. ఇంకా
ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుడు ఎందెందు వెదక చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే. నిష్ట గురించి అంటే జ్ఞాన నిష్ట భూని మేను మరచువాడు కామిగాడు మోక్షగామి గాని నియమ నిష్టలుడిపి నిర్గుణమందర విశ్వదాభిరామ. దీని అర్థం చెప్పండి. మనకు ఒక నియమ నిష్టలు పెట్టుకోవాలి. ఏమిటి? మనం పొరపాటు చేయకుండా ఉండాలి. పొరపాటు చేయకుండా ఉండటం సాధ్యం కాదు. చేస్తున్న పొరపాటుని రిపీట్ చేయకుండా ఉండటం అది నిష్ట. నేను ఇవాళ పొరపాటు చేశా, తప్పదు, ఏదో మనం చేయటానికి తెలిసో తెలియకో చేస్తూనే ఉంటాం. దాన్ని రిపీట్ కాకుండా చూసుకోవాలి. దట్ ఈస్ ఇనఫ్. దట్ ఈస్ రియల్లీ ఎనఫ్. అండ్ అదేంటి ఒక పోయం రీసెర్చ్ చదివాడు కదా 9 months, అది జీవం ఎట్లా సృష్టి అలా సైన్స్ మీద మ్యాథ్స్ మీద ఆయన ఏమైనా రాశారు అలాగంటే కొంచెం సైంటిఫిక్ ఎనీథింగ్ విజ్ఞానం గురించి? విజ్ఞాన దృష్టిచే విశ్వమంతయు నీకు పరమాణు అని దోసు ప్రాభమముగా అజ్ఞాన దృష్టిచే అన్నియు నిజమని కాన్పించుచుండను క్రమముగా సుజ్ఞాన దృష్టిచే సుఖతరమైనట్టి సకలంబు తానని ప్రకటమగును. ఇన్ని మార్గముల అనేక రీతిగా చూసు యోగికి శూన్యమై యోగిని దూసు విమల బోధంబు చేరంటి సమతగలుగు కుమద వాదమ్ము నశించి కుదురబడును చిత్తశుద్ధ మనసుమై చలగుచుండు దీని నిక్కమ్ముగని వాడే యోగివేమ అని. అది శేషపద్యం ఇందులోనే ఉంది. అంటే చూచు వారికెల్లా చూడ వేరయుండు చూపు చూచి తెలియ చూచువారు చూచునట్టి చూపు చూపుతా మగుదురు విశ్వదాభిరామ. దెర్ ఇస్ నో టూ, ఓన్లీ వన్. త్రిపుటి డిజాల్వ్ అయిపోతుంది. ద్వంద్వాతీత స్థితి, త్రిపుటి రహిత స్థితి, ఇంద్రియాతీత స్థితి. సుజ్ఞానం అజ్ఞానం అంటే ఇప్పుడు సింపుల్ ఒక దాన్ని చూడకుండా చాలా విషయాలు చూస్తున్నాను. అజ్ఞానం. మనకి ఏదేవో దాన్ని రూఢిగా చెప్పేది విజ్ఞానం. రూఢిగా అంటే స్పెసిఫిక్. సైన్స్ అంటే స్పెసిఫిక్ అంటే ఒక ఫార్ములా ఉంటుంది. సుజ్ఞానం అంటే ఏంది? వీటికి బియాండ్గా అన్నిట్లో మూలం ఒకటే అని తెలుసుకోండి. అది ఏదైనా కావచ్చు. ఇప్పుడు పదార్థాలు చూసినావా, డిషెస్ చూసినావా అజ్ఞానంలో ఉన్నట్టు. ఏ డిష్ ఎట్లా వండాలో విజ్ఞానం ఉన్నట్టు. ఏది ఎట్లా వండినా నీకు ఆరోగ్యం ఇస్తే చాలన్నది మూలం తెలుసుకోండి. అది నీ ఛాయిస్. అది శైవ వైష్ణవాది షణ్మతములకెల్లా దేవుడొక్కడనుసు తెలియలేరే తమకు భేదమైన తత్వము భేదమా విశ్వదాభిరామ వినరవే. ఇంకా ఇదేమంటారు మన వైకల్యాల గురించి ఏమైనా చెప్పాడా? అంగవైకల్యం అట్లాంటి వాటి గురించి, సమాజంలో ఉన్న దురాచారాల గురించి. గోపగృహము చేరి గునిసి పాడుగా పెట్టి వెళ్ళిపోదురెంత వెర్రివారు గోపగృహములేమి కూర్చురా కర్మంబు. గోపగృహం అంటే గొడ్ల గోబ ఇంట్లో దూరిందని పాడు పెడుతుంటారు. గొడ్ల గోబ. ఓకే. ఇంకేమన్నా ఒక 3 కాంటెక్స్ట్ చెప్పండి. కోరికల గురించి. కోరికలు మనసే మాయామృగము మనసేమిటి పైకి గాని మరిబోనేక మనసున చంపిన మనసందే ముక్తి గలదు మహిళవేమ. కోరికలంటే మనసే. ఏ రూపం డౌట్ లేదు. మనసు తెలిసిందంటే దాని కారణం ఎవిడెంట్గా తెలిసింది డిజైర్ వల్ల. ఎస్, ఇఫ్ దెర్ ఇస్ నో డిజైర్ దెర్ ఇస్ నో మైండ్. ఇట్ మైండ్ ఈజ్ ఎ కంటైనర్. ఊరికి నేను చెప్పలేదు కదా, ఇప్పుడు నిద్రలో నువ్వు అనుభవించే స్థితి నువ్వు మెలకువలో సాధించాలనుకుంటున్న స్థితి. అది ఎట్లా అన్నది ప్రయాణం ఆధ్యాత్మిక. అంతే. ఇంకా ఎనీబడి హ్యాస్ ఎనీ క్వశ్చన్స్? అంటే అయిపోయింది. అంటే దాదాపు అన్ని ఆస్పెక్ట్స్ సో ఇప్పుడు నేను పుస్తకం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఇప్పుడు మీరంతా వింటుంటే అన్నీ బాగున్నాయి, అసలు బాగాలేదంటే ఏం లేదు. కాకపోతే మనం ఒక 200 అంతే 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 సో ఒక 200 పద్యాలు లేదా 300 పద్యాలు మనం సెలెక్ట్ చేద్దాం. ఒక 2-3 సిట్టింగ్స్ సరిపోతాయి మనకి, ఎక్కువ అక్కర్లే. ఆ తర్వాత ఈ ప్రతి పద్యానికి ఒక చిన్న డ్రాయింగ్ కానీ దాని తాత్పర్యం అట్లా ఒక చిన్న వ్యాఖ్యలాగా
రాసుకొని కొన్నింటికి వ్యాఖ్యలు రాద్దాం, కొన్నిటికి ఏమంటారు అర్థమయ్యే విధంగా ఇమేజరీస్ కానీ డ్రాయింగ్స్ కానీ వేయొచ్చు. దట్ ఈస్ యువర్ బిజినెస్. అది బిజినెస్. యా అంటే హెడేక్ అంటే నాకు అనిపిస్తుంది అంటే చేయొచ్చు ఒక ఇంట్రెస్టింగ్ వర్క్. యూ కెన్ డు మిరాకిల్స్. కంటెంట్ ఇప్పుడు ఇది ఈరోజు నా దగ్గర పెట్టిపోతారా ఇది? తర్వాత ఒక 1 వీక్ తర్వాత హ్యాండ్ ఓవర్ చేస్తా. నేను కొన్ని ఫొటోస్ తీసుకుంటా వీటిలో పద్యాలు. అనిపించింది నువ్వు అన్నావు కదా రాయొచ్చు, ఇమేజరీస్ పెట్టచ్చు, కార్టూన్స్ రాస్తారు కదా మామూలు న్యూస్ పేపర్స్లో ఒక మ్యాటర్ మీద, అలా కూడా ఏమైనా ఏదైనా చేయొచ్చు. అంటే ఇప్పుడు అదే అంటే నీకు విషయం తెలిస్తే ఇప్పుడు నువ్వు బియ్యంతో పులిహోర వండుకో, లేకపోతే పాయసం వండుకో, లేకపోతే తలంబ్రాలు పసుపు కలుపుకొని పెళ్ళి చేసుకో, డజంట్ మ్యాటర్. నేను పెళ్ళి లాంటివి చేద్దాం అనుకుంటున్నాను కొంచెం క్రియేటివ్గా, లేదా పిండం కూడా పెట్టచ్చు, ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. అన్నం అధికమైన అరయ మృత్యువు నిజము, అన్నమంటకున్న ఆత్మనొచ్చు, చంప పెంప బొవ్వ చాలదా వేల విశ్వదా విరామ వినర. మంచి ఐడియా వచ్చింది, ఇట్లా పట్టుకో. నా వైలినేది నేను తీసుకుంటాను. మీరు ఏదైనా ఒక పద్యం లైన్ చెప్పండి, ఆ లైన్ నేను వైలిన్ మీద వాయిస్తా, 2 లైన్ చెప్పండి, మళ్ళీ 2 లైన్ వాయిస్తా, 3 పద్యాలు తీసుకుంటూ 3 రాగల్లో వాయిస్తా. చూద్దాం ఎలా ఉంటుంది. ఫస్ట్ ఐ టేక్ చారుకేసి. ఏదైనా మీకు నచ్చిన పద్యం ఫస్ట్ లైన్ చెప్పండి. అతనికి కొంచెం మధ్యలో పెట్టి ఇక్కడ పెట్టి సరిపోతుంది. కారు కారు గురులు కాగుడింతము చెప్ప. ఫస్ట్ లైన్ కారు కారు గురులు కాగుడింతము చెప్పారు. కారు కారు గురులు కాగుడింతము చెప్ప. శాస్త్ర పాఠములను చదివి చెప్ప. శాస్త్ర పాఠములను చదివి చెప్ప. ముక్తిదారి చూపు మూలంబు గురుడురా. ముక్తిదారి చూపు మూలంబు గురుడురా. విశ్వదా విరామ వినురవేమో. ఇంకేదైనా పద్యం. ఇప్పుడు నెక్స్ట్ మోహన తీసుకుందాం. తల్లి గర్భము నుండి తాబుట్టినప్పుడు. తల్లి గర్భము నుండి తాబుట్టినప్పుడు. మొదట బట్టలేదు తుదను లేదు. మొదట బట్టలేదు తుదను లేదు. నడుమ బట్టగట్ట నగుబాటు గాదకో. బట్టగట్ట నగుమాటు గాదురా. విశ్వదాభిరామ వినురవేమో. లాస్ట్ పద్యం తోడి. తోడి అంటే ఇది వెరీ డేంజరస్ రాగం. జనన మరణములకు సరి స్వతంత్రుడుగాడు. జనన మరణములకు సరి స్వతంత్రుడుగాడు. జనన మరణములకు సరి స్వతంత్రుగాడు. మొదట కర్తగాడు తుదనుగాడు. మొదట కర్తగాడు తోడు. నడుమ కర్తననుట నగుబాటు గాదకో. నగుబాటు గాదు. విశ్వరణ ఇది ఒక ఏమంటారు ఒక ధార. అంటే ఒక మనిషి 30 సంవత్సరాల నుంచి ఊరికి ఏమన్నారు టైంపాస్ చేసుకోవడానికి అన్నారు, కానీ ఇట్స్ నాట్ జస్ట్ టైంపాస్. మీ లైఫ్లో ఏమైనా పరివర్తన వచ్చిందా ఏమన్నా వల్ల? ఊరకుంటదలియ ఉత్తమ యోగంబు మానసంబు జయు మధ్యమంబు ఆసనాది యోగము అధమ యోగ విశ్వదాభిరామ విన. ఉత్తమోత్తముండు ఊరకే మహిమ చూపు వాడు మధ్యముండు. వేషధారి ఉదర పోషకులు అధములు. తెలియకుండా
కడుపు నింపుకునేవాడు అదపులా, కామ్గా ఉండేవాడు టాప్, అదేంటేదో ట్రిక్స్ లా చూపించేవాడు మధ్యాహ్నం. సెకండ్ వేషధారకుడు. నేను ఇవేవి తెలియకుండా ఎగ్జాక్ట్లీ అర్థంలో నేను ఒకటి రాసిన స్ట్రైక్ అయింది. ఈ సబ్జెక్టు యూట్యూబ్లో ఎక్కడ వెతికినా దొరకవు. దొరకదు. ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడేవాడు ఎవరు లేరు. నేను అందరూ సెర్చ్ అది వ్యాపారానికి వాడుకునే చేస్తే వానికి స్వార్థానికి అయ్యో నాకేమొస్తుంది, నాకు నేను ఏ విధంగా ఇంకా డెవలప్మెంట్ కావాలి, డబ్బు సంపాదించుకోవాలి అంటే ఒక కార్మికర్మ ఉన్నంత వరకు ఇది సాధ్యం కాదు. వాక్ వైఖరి, శబ్ద జరి, శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం, వైదుష్యం విదుషాం తద్వద్భుక్తయే నతు ముక్తయే. లౌకిక ప్రపంచంలో ఉన్న చతుషష్ఠి కళలో కోటి విద్యలు కూటి కోటి, అది ముక్తికి వచ్చే పనికొచ్చేవి ఏవీ లేవు. సమాచారము చర్చించు అజ్ఞాని, వేదాంగాలు వివరించు పండితుడు, అనుభవాన్ని పలవరించు జ్ఞాని, సాక్షి గనుక జీవితం ఒక దర్పణం రసోవైస. అదొకటి. అసలు అజ్ఞాని మౌనము అసహాయత రీస, పండితుని మౌనము సైద్ధాంతికము, జ్ఞాని మౌనము పరిపూర్ణము, నిర్మలము గంభీరము, దాని అందము వర్ణనాతీతము రసోవైస. లాస్ట్ది, కామమున మనిషి పశువు కావలి రీస, ధ్యానమున మనసు వశము కావలి రీస, జ్ఞానమున స్వయము సాక్షి కావలి రీస, సాక్షి సులభము కఠినము అసాధ్యము రసోవైస. అంటే ఎట్లా అనుకుంటే అట్లా. ఇప్పుడు లాస్ట్ది, ధ్యానమునకు తొలిమెట్టు జాగరూకత రీస, యానమునకు మలిమెట్టు త్రితప్రజ్ఞత రీస, జ్ఞానమునకు చివరి మెట్టు అనామకత రీస, ఆద్యంతము అనామకతే రీసా రసోవైస. అంటే జస్ట్ ట్రావెల్. సో ఫైనల్గా తెలుసుకోవాల్సింది, ఎక్కడ చూసినా నోబడినెస్సే ఉంది ప్రపంచంలో. యు ఆర్ సంబడి. జీవితం బెల్ల బహుశాస్త్ర సేవలందు గడిపితే రహస్యములు చాలా గ్రాహ్యమయ్యి, ఇప్పుడు వివేక నేత్రంబు విచ్చుకొనగా తెలుసుకొంటిని నాకేమి తెలియదనుచు. అంతే కదా, దట్ ఈస్ ద అల్టిమేట్. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ ఇది. జ్ఞాని పలుకు తలుక్కున మెరియు నిర్విశేషణమై, జ్ఞాని నిలుచు నగ్నముగా నిర్విషయమై, అనంతముగా చెప్పుటకు అసాధ్యమని తెలిసి, వీటి కావల నిలుచు మౌనమై పరమ నిద్రాస్వరూపమై రసోవై. అంతే. ఎంత చెప్పుకున్నా తనివి తీరది. ఇది ఈ జనాలు వింటరా వినరా అనేది కాదు, మనమైతే విన్నాం, మనం ఆస్వాదించినాం. దిస్ ఇస్ ఫర్ us. ఎంటర్టైన్మెంట్ ఉంటే మాత్రం బాగా లైక్ చేస్తారు. ఎంటర్టైన్మెంట్ లేదు, ఇది సబ్జెక్ట్ చాలా డెప్త్ ఉంటుంది కాబట్టి దాని మీద ఇంట్రెస్ట్ అంతా ఓపికతో నేనంత స్టేజ్లో లేరు ఇప్పుడు యూత్ కానీ ఎవరు కానీ. సర్దికి టాబ్లెట్ ఇష్టం చాలా మంది ఉన్నారు. హార్ట్ ఆపరేషన్ చేయాలంటే కొంచెం జ్ఞానం ఉండాలి. టైం పడుతుంది. నేను నీకు చెప్తుంటా చాలాసార్లు, నేను మాతో చర్చిస్తుంటా, ఇది మీ సబ్జెక్ట్ మీద పోతూ ట్రావెల్ చేసేటప్పుడు మీరు మాట్లాడేది ప్రతిదీ వినిపించడానికి ప్రయత్నిస్తుంటా. అంటే ఇది నాతో స్వార్థమని కాదు, కాస్త కూర్చుంటే అందుకే వద్దని చెప్తా. నాకు అది దాని గురించి అని లేదు, చేదు కాస్త కూర్చుంటే రేపు నాడు వీళ్ళకి ఇబ్బంది పడ్డప్పుడు దాని ద్వారా కొద్దిగా రిలైజ్ అయ్యి అది పక్కన పెట్టి ప్రశ్న. ఇప్పుడు సార్ చెప్తుంటే విన్నారు కదా, ఒక్క మాట చెప్పండి, ఏమనిపించింది? ఇది అంతిమంగా ఫైనల్ ఇక ఏం లేదు అలా, ఇక ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా, ఏం లేదు అలా, ఏదో కొత్త ఉంది ఇది అది అని చెప్పడానికి అయితే ఏం లేదు. నాకు తెలిసిన కాదు. బాగుంది. నీకు ఎట్లా అనిపించింది? ఓకే, చాలా బాగా అనిపించింది. ఒక 2-3 minutes ఆలోచించి చెప్తాను. ఇప్పుడే అయిపోతుంది. అవునా? అంటే అదేంటి పెనిట్రేటివ్గా ఉన్నాయి మాటలు అంటే చాలా అదేంటి రైమింగ్ రమణీయంగా ఉన్నాయి వినడానికి. ఆ పాయింట్ కూడా చాలా లోతుగా సున్నితంగా సుత్తి లేకుండా చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. వేమన పద్యాలు గట్టు మీద పడవచ్చు. అర్థమైంది కానీ ఆచరణ కొంచెం కష్టం. సో ఇది ఇక్కడ ముగిద్దాం. నేను పాడ్కాస్ట్కి తెలుగు పేరు పెట్టినట్టు పాడు కష్టం అని. సో పాడు కష్టానికి ఇక్కడ ఎండ్ చేస్తున్నాం. మళ్ళీ కలుసుకుందాం, మళ్ళీ కలుసుకుంటూనే ఉందాం. తప్పకుండా ఈ సంవత్సరం చివరిలోపు నేను బుక్ తీసుకొస్తాను. నాకు నచ్చిన సబ్జెక్ట్ ఇది. రెండోది, ఏ రీసెర్చ్ చేయక్కర్లే, అంతా ఉంది, ఫ్రూట్ ప్లాటర్ ఉంది. జస్ట్ దాన్ని ఏరి కోరి
మన డిస్కషన్ మీద ఒక చిన్న బైఫర్కేషన్ చేసి ఆర్డర్లీనెస్. ఆర్డర్లీనెస్ ఒకటి, తర్వాత వేమనకు సంబంధించిన అనుభవాన్ని ఇంతవరకు ఎవరు డిపిక్ట్ చేయలేదు. ఎంతసేపు బట్టలు ఇప్పి ఇట్లా కూర్చోబెట్టడం తప్ప ఒక్క వేరే యాంగిల్ దొరకలేదు వీళ్ళకి. ఆయన ఎవడో నేను అడిగాను, ఎందుకు ఎప్పుడు ఇట్లా ఇట్లా ఇప్పుడు ఈ కాలు ఇట్లా ఎత్తుంటుంది, ఇట్లా కూర్చుంటుంది కదా, నేను వేరే యాంగిల్ లేదంటే స్ట్రేట్ కూర్చుంటే చూడలేవు నువ్వు. అప్పుడు ఎవరైతే ఫోటో తీశారో వాడు సైడ్ నుంచి తీశాడు, సార్ ఇట్లా పెట్టుకోకండి, ఇట్లా పెట్టుకోండి మీరు, బాగుండదు అని అంటాడేమో మేబీ. సో ఆయన కూడా బట్టలు మొత్తం ఇప్పేమి లేడు. ఈకలంట చేసే, తోకలంటగా చేసే, కోకలంట చేసే మానవులకు మానరక్షణంబు మర్యాద అని తెలుప విశ్వదాభిరామ వినురవే. తర్వాత నన్ను చాలా మంది అడిగారు, ఇప్పుడు రమణ మహర్షి గారి, బుద్ధుడు గారు ఇట్లాంటి వాళ్ళు మొత్తం బట్టలు ఇప్పినా అక్కడ మాత్రం ఎందుకు కట్టుకోరని అడిగారు. దీనికి మీరేం చెప్తారు? అది లోకం కోసమే. అది దారుణం ఉంది కాబట్టి ఈకలంట చేసే, తోకలంటగా చేసే, కోకలంట చేసే మానవులకు మానరక్షణంబు మర్యాద అని తెలుప విశ్వదాభిరామ వినుర. అంతే. మహావీరుడు అవసరం నీకేమి అట్లేమి లేదు. వాళ్ళ దగ్గర నెమలిపించ ఉంటుంది, ఒక చిన్న స్టూల్ ఉంటుంది, ఆ కథ ఉంది. అంటే వాళ్ళు ఇట్లా కూర్చుంటే ఎదురుగా అది పెట్టుకుంటారు, దిమ్మె ఒకటి. అడిగారు సాగర్ ఆయన పేరు, రీసెంట్గా చచ్చిపోయాడు ఆయన అడిగారు, ఆయన చెప్పాడు అనమాట, అంటే అది మీకోసం అంతే. ఇప్పుడు ఇట్లా రోడ్డు మీద నడుస్తున్నా నెమ్మది ఉంటుంది, అదేమన్నా ఊపుకోవడానికే పాడా, అది దానికి అడ్డం పెట్టుకుని నిలబడాలి. అంతెందుకు యూరోపియన్ పెయింటింగ్స్లో అద్భుతమైన నగ్న చిత్రాలు, నగ్న శిల్పాలు చెక్కి ఒక ద్రాక్ష ఆకుని అక్కడ పెట్టేటోళ్ళు. ఎందుకు? మనకు ఒక ధారణ ఉంది, చెయ్యిని చూస్తే మనం డిస్టర్బ్ కావట్లేదు, ముక్కును చూస్తే డిస్టర్బ్ కావట్లేదు, అక్కడ చూడగానే ఏదైతుంది మనుషులకు, అందుకని దాన్ని చూపించట్లేదు. అది అదేమన్నా యుద్ధానికి పోతుంది అంటే అది ఓకే జోక్ చేస్తున్నా. సో బాగుంది, ఐ విల్ కంక్లూడ్ హియర్. సో ఈ పుస్తకము సంబంధించిన ఈ రీసెర్చ్ మ్యాక్సిమం 2-3 monthsలో పూర్తి చేద్దాం. డిసెంబర్ లోపు, ఇంకా డిసెంబర్ అంటే నవంబర్ 31st లోపు ఈ బుక్ ప్రింట్ చేస్తా ఖచ్చితంగా. అంటే నాకు ఖచ్చితంగా తెలుసు నా క్యాలిబర్ ఏమిటి, నా పొటెన్షియల్ ఏమిటి, నా టైం ఏమిటి, ఐ కెన్ డూ దిస్ హ్యాపీలీ. అది. సో ఈ ప్రొడక్షన్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ ఒక మెసేజ్ పెడతా, యూ కెన్ పార్టిసిపేట్. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్యానికి కాంట్రిబ్యూట్ చేదురు కానీ. అంతవరకు టాటా, బాయ్ బాయ్, రీసా రసవైసా.